వీధి కుక్కల దాడులపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. వీధి కుక్కలకు సంబంధించి దాఖలైన పలు పిటిషన్లపై విచారించిన ధర్మాసనం ఇటీవలే కీలక తీర్పు వెలువరించింది. కుక్క కాట్ల కారణంగా ప్రపంచవ్యాప్తంగా భారత ప్రతిష్ట దిగజారుతోందని అభిప్రాయపడింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఎప్పటికప్పుడు స్పెషల్ డ్రైవ్లు నిర్వహించాలని సూచించింది. 8 వారాల్లో కుక్కలన్నింటినీ షెల్టర్ హోమ్స్కు తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. వీధి కుక్కలకు ఆహారం పెట్టేవాళ్లు, వాటి వల్ల ప్రమాదాలు ఎదుర్కొంటున్న ప్రజల మధ్య వాదనల నేపథ్యంలో పలుమార్లు కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. దేశంలో సామాన్య పౌరులను వీధి కుక్కల దాడులు వణికిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. కుక్క కాటు వంటి ఘటనల్లో చికిత్స కంటే నివారణే ఉత్తమమని అభిప్రాయపడింది. కుక్కలతో ఇన్ని బాధలున్నప్పుడు వాటిని ఎందుకు పెంచుకుంటున్నారని ప్రశ్నించింది. వాటి బదులు పిల్లులను పెంచుకుంటే అవి ఎవరిపైనా దాడులు చెయ్యవు కదా అని చమత్కరించింది. అయితే వీధి కుక్కలను షెల్టర్ హోమ్స్కు తరలించాలన్న సుప్రీం ఆదేశాలపై పలువురు జంతు ప్రేమికులు తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే మాజీ కేంద్ర మంత్రి మేనకా గాంధీపై అసహనం వ్యక్తం చేసింది ధర్మాసనం. ఆమె చర్యలు కోర్టు ధిక్కారమే అయినా ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిలిపివేస్తున్నామని పేర్కొంది. మరోవైపు వీధి కుక్కలపై జరుగుతున్న మారణకాండను ప్రముఖ నటి రేణు దేశాయ్ తీవ్రంగా ఖండించారు. ఎక్కడో ఓ కుక్క కరిస్తే వందలాది జీవాలను విషమిచ్చి చంపడమేంటని ప్రశ్నించారు.